హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. ఈరోజు నేను ఫుల్ టేస్టీగా మేక కాళ్ళ కూరను ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా 4 కాళ్ళు తీసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసి బాగా ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసి వాష్ చేసుకోవడం వల్ల నీసు వాసన అనేది పోతుంది మరియు మేక కాళ్ళు బాగా తెల్లగా వస్తుందండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళని తీసి ఇందులో మిక్స్ చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 5 minutes వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటాము. ఇలా వేయించుకున్నాక ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 glasses వాటర్ యాడ్ చేసుకుంటున్నాను బాయిల్ చేయడం కోసం. మేక కాళ్ళ కూరను చేయడానికి నేను ముందు రోజు నైట్ ఈ కాళ్ళను బాయిల్ చేసుకుంటున్నాను. ఈ మేక కాళ్ళు కొంచెం ముదిరిన మేక కాళ్ళు అండి, కాబట్టి నేను ఫస్ట్ 15 విజిల్స్ పెట్టుకుంటున్నాను. ఇలా ముందు రోజు మేక కాళ్ళని బాయిల్ చేసుకుని నెక్స్ట్ డే మటన్ పాయ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, నేను 15 విజిల్స్ పెట్టుకున్నాను. అప్పటికి ఇది జస్ట్ హాఫ్ మాత్రమే బాయిల్ అయింది ఈ మటన్ పీసెస్. కాబట్టి నేను నెక్స్ట్ డే దీనికి తగినట్టు బాయిల్ చేస్తాను. ఈ మటన్ చేయడం కోసం ముందుగా మనం మసాలా రెడీ చేసుకుందాము. ఆనియన్ పేస్ట్, జింజర్, గార్లిక్, కొరియాండర్ లీవ్స్ మిక్సీకి వేసి పట్టుకున్నాం. కోకోనట్, టమాటో మిక్సీకి పట్టుకుందాం. మసాలా రెడీ అయింది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ మటన్ పీసెస్ని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక బౌల్లోకి తీసి సపరేట్గా పెట్టుకుందామండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులో 2-3 బిర్యానీ ఆకులు, పట్ట, లవంగాలు, ఆవాలు, కరివేపాకు, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకుని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. మసాలా, ఈ కారం మొత్తం బాగా బాయిల్ అయ్యి పచ్చి వాసన పోయే విధంగా కుక్కర్ మూత పెట్టి ఒక 2 minutes వరకు బాయిల్ చేసుకుందామండి ఈ మసాలాని. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఉప్పు కారం ఒకసారి చూసుకోవాలండి, సరిపోయిందా లేదా. ఒకవేళ తక్కువగా ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ వేసి క్లోజ్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ ఇది హాఫ్ మాత్రమే బాయిల్ అయింది కాబట్టి నేను ఇప్పుడు ఇంకొక 15 విజిల్స్ పెడుతున్నాను. చూడండి, మటన్ కర్రీ పర్ఫెక్ట్గా తగినంత కన్సిస్టెన్సీలో వచ్చింది. బాగా బాయిల్ కూడా అయ్యిందండి. ఇప్పుడు ఎంతో రుచికరంగా మటన్ పాయ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.